హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, బయాలజీ నోట్స్, న్యూ సిలబస్, జంతువులలో ప్రత్యుత్పత్తి, 4th లెసన్. మొక్కలలో వలె జంతువులలో కూడా 2 విధాలుగా ప్రత్యుత్పత్తి జరుగును. అది లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత ముష్కాలు, 2 శుక్రవాహికలు మరియు ఒక పురుషాంగం ఉంటుంది. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు. ముష్కాలు మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. ప్రతి శుక్రకణం తల, మధ్య భాగం, తోక అనే భాగాలను కలిగి ఉంటాయి. ప్రతి శుక్రకణం సాధారణ కణాంగాలు కలిగిన ఒక ఏకకణము. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, గర్భాశయము ఉంటాయి. స్త్రీబీజ కోశం స్త్రీ సంయోగ బీజాలైనటువంటి అండాలను ఉత్పత్తి చేస్తుంది. మానవునిలో ఒక స్త్రీబీజ కోశం నుండి ప్రతి నెల ఒక అండం విడుదలై స్త్రీబీజ వాహికలోనికి చేరును. శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగును. అండము ఏకకణ జీవి. జంతువులలోని అండాల పరిమాణాలలో తేడాలు ఉంటాయి. అండాలన్నింటిలో ఉష్ణపక్షి యొక్క అండం అతి పెద్దది. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, అతి పెద్దది 170 mm ఇంటూ 130 mm కదా. ఇదేంటి? కణం యొక్క ఉష్ణపక్షి యొక్క అండం. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ శుక్రకణం అండంతో సంయోగం చెందడం. ఒక అండం ఒక శుక్రకణంతో సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అని అంటారు. ఫలదీకరణం జరుగు సమయంలో శుక్రకణం అండంలోని కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రకంగా ఏర్పడును. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండం సంయుక్త బీజం ఏర్పడును. ఒక జీవి యొక్క జీవితం సంయుక్త బీజంతో ప్రారంభమగును. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దానిని అంతర ఫలదీకరణం అని అంటారు. ఎగ్జాంపుల్కి మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్ళలో. వైద్యుల సహాయంతో విడుదలైన అండము శుక్రకణాలను పరస్థాపక ఫలదీకరణం కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజమును వారం రోజుల పాటు అభివృద్ధి చెందనిచ్చి దానిని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఆ పిండం తల్లి గర్భాశయంలో అభివృద్ధి జరిగి శిశువులాగా జన్మిస్తారు. ఈ విధంగా జన్మించిన శిశువును టెస్ట్ ట్యూబ్ బేబీలు అని అంటారు. నెక్స్ట్, కప్పలకు సంబంధించి. కప్పలు, గోధురు కప్పలు చెరువులు పారే కాలువలలోనికి చేరే కాలం వసంత ఋతువు లేదా వర్ష ఋతువు. మగ ఆడకప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు ఆడకప్ప వందల కొద్ది గుడ్లను విడుదల చేస్తుంది. ఒక జెల్లీ లాంటి పొర గుడ్లన్నింటినీ కలిపి ఉంచి గుడ్లకు రక్షణ కల్పిస్తుంది. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే మగకప్ప శుక్రకణాలను అండాలపైకి విడుదల చేస్తుంది. ఫలదీకరణంలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక స్త్రీ బీజ శరీరానికి వెలుపల జరిగితే దీనిని బాహ్య ఫలదీకరణం అంటారు. బాహ్య ఫలదీకరణం జరుపు జీవులకు ఉదాహరణ కప్ప. ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణమును పిండము అంటారు. శరీర భాగాల్ని గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణము అంటారు. భ్రూణం అభివృద్ధి పూర్తి అయిన తర్వాత తల్లి ఆ శిశువుకు జన్మనిస్తుంది. కోళ్ళు అంతర్ఫలదీకరణం జరుపుతాయి. కోడిగుడ్డు పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు పడుతుంది. బాహ్య ఫలదీకరణంకు లోనయ్యే జంతువులలో పిండాభివృద్ధి స్త్రీ జీవి దేహానికి వెలుపల జరుగుతుంది. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. పట్టుపురుగు యొక్క జీవిత చక్రం లాస్ట్ టైం టెట్లో కూడా అడిగారు. ఇది గుడ్డు దశ నుంచి డింబకం లేదా గొంగిలి పురుగు దశ, అలాగే కోశస్థ దశ, నెక్స్ట్ ప్రౌఢ దశ. కప్ప జీవిత చక్రం చూడండి. గుడ్డు, టాడ్పోల్ లార్వా లేదా డింబకం అంటారు. ప్రౌఢజీవిగా డెవలప్ అవుతుంది. ఎన్నో గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూప విక్రయ అని అంటారు. చూడండి, నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. ప్రతి హైడ్రాలో
ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బుడిపెలు ఉంటాయి. ఈ బుడిపెలు కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని కోరకాలు అని అంటారు. హైడ్రాలో కూడా ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందబడతాయి. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీభవనము అని అంటారు. అమీబా ఏకకణ జీవి. అమీబా తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజించుకోవడంలో ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల జీవులు ఏర్పడతాయి. ఒక జంతువు 2 పిల్ల జంతువులుగా విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని ద్విధా విచ్ఛిత్తి అని అంటారు. నెక్స్ట్ క్లోన్ డాలికత. చూడండి, క్లోన్ డాలికత ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని క్లోనింగ్ అంటారు. జంతువులలో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో రోజలిస్ సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు విజయవంతంగా ఈ పద్ధతిని చేయడం జరిగింది. వారు డాలీ అను గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డాలీ జూలై 5, 1996 జన్మించింది. ఇది క్లోనింగ్ చేయబడిన మొదటి క్షీరదం. సో క్లోనింగ్ పద్ధతిలో వేటిని ఏం చేశారో చూద్దాం. నేను షార్ట్కట్గా రాయడం జరిగింది. చూడండి, ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె దీని యొక్క క్షీర గ్రంథుల నుంచి తీసినటువంటి ఒక కణం ఆ కణంలోని కేంద్రకాన్ని తొలగించి, చూడండి, ఆడఫిన్ డార్సెన్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుంచి తీసినటువంటి కణం యొక్క కేంద్రకాన్ని తీసుకొని నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండంలోని కేంద్రకాన్ని తొలగించి ఈ కేంద్రకాన్ని ఆ అండంలో ప్రతిక్షేపణ చేసి అమర్చి ఇలా చేసిన అండం మొత్తాన్ని నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రెలోనే మళ్ళీ తిరిగి అమర్చడం జరిగింది. సో కానీ ఇక్కడ కేంద్రకం ఎవరిది? ఆడఫిన్ డార్సెన్ గొర్రెది. కాబట్టి ఆ వచ్చిన క్లోనింగ్ చేయబడిన డాలీ లక్షణాలు ఆడఫిన్ డార్సెన్ గొర్రెవే ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇది ఈ గొర్రె ఎన్నో పిల్లలకు జన్మనిచ్చి కొంతకాలానికి మరణించడం జరిగింది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అది 14 ఫిబ్రవరి 2003 మరణించింది. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ DSC.